అక్కడ ఆ మహిళకు మరణంలో కూడా అవమానం వెంటాడింది. సభ్య సమాజం సిగ్గుపడేలా పూడ్చిపెట్టిన తర్వాత కూడా శవాన్ని పైకి తీసి తమ మాటను చెల్లించుకున్నారు అక్కడి పెద్దలు. నాది నేను అనే స్వార్థంతోటి తమలో ఉన్న మనుషులను మాయం చేస్తున్నారు. ఇలాంటి అమానవీయ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జేమవలస మండలం చింతల బెళగంలో చోటు చేసుకుంది. గ్రామంలో గుడి చెరువులో గల దళిత శ్మశాన వాటికను స్థానిక రైతులు ఆక్రమించుకున్నారు. అదే గ్రామానికి చెందిన బెళగం సాయిమ అనే దళిత వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాన్ని బయటకు తీసి మరో ప్రాంతంలో పూడ్చిపెట్టారు గ్రామ పెద్దలు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే దహన కార్యక్రమాలు చేపట్టే వాళ్ళమని, కానీ ఇప్పుడు ఆక్రమణదారులు పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయించి పక్కనే 2 అడుగుల దూరంలో రోడ్డు పక్కన పాతిపెట్టించారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఆక్రమణదారులకే సపోర్ట్ చేసి తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి శ్మశాన వాటిక కేటాయించాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. రాత్రి 11-12 గంటకి రెవెన్యూ అధికారులు వచ్చి సవాలు లాగించేసి మళ్ళా పక్కన పోయి తీసి మళ్ళీ అక్కడ పాటించారు సార్. ఇంతవరకు నాకు ఏంటి న్యాయం జరగలేదు సార్. ఎప్పుడు కానీ వారికి ఈఆర్కి ఆర్ఐకి ఎంఆర్ఐ గారిని కూడా మేము ఆఫ్రికన్లు పెట్టి తిరిగి మా దరిద్రులు మంత్రం తిరిగి కానీ మాకు న్యాయం జరగలేదు. రాత్రి ఇంటికి కూడా నా భార్య చనిపోతే పాతిపెట్టి సవాలు తీసి మళ్ళీ పాటించారు సార్. ఇది ఎక్కడి న్యాయం? అది మీరు మాకు న్యాయం జరిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా పాతి పెట్టిన శవాన్ని తీసి పక్కకు మార్చి ఉన్నదా 2 అడుగుల గ్యాప్ లో? అనంతరాడిపేట సీతారామ మండలంలో దళితుల ఇల్లుకి ఆనుకొని ఖననం చేసిన బాడీని పలుమార్లు వాసన వస్తుందయ్యా, న్యాయం చెయ్యండి అయ్యా అంటే కనీసం వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోలేదు. ఏ డెడ్ బాడీ బయటికి తీయలేదు. అక్కడ గోడ కట్టారు, సమాధి కట్టారు. అప్పటికి భయభ్రాంతులు గురవుతున్న దళితులకి ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించలేదు. అలాంటిది గ్రామానికి కిలోమీటర్ దూరంగా శ్మశాన వాటికలో పూడ్చిన శవాన్ని తీసి పక్కన పాతించడం, ఇది కూడా నేరుగా గ్రామ విఆర్ఓ, మండల ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు దగ్గరుండి చేయించడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదండి. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఇటువంటి సంఘటన జరగలేదండి. అయ్యా 3 ఏళ్లుగా అలాగే 3 నెలలుగా శ్మశాన వాటికి స్థలం కావాలి, ఎంక్రోచ్మెంట్ జరిగింది, మాకు కొత్తగా ఇస్తారా, ఎంక్రోచ్మెంట్ తీసేస్తారా, లేదు చెరువు అంటున్నారు, చెరువుని చెరువు కిందగా ఉంచుతారా అయ్యా అని మీ కాలు అరిగేలాగా మీ కాలు చుట్టూ వీళ్ళందరూ తిరిగారు అయ్యా. కనీసం ఫీల్డ్ మీదకి రాని మీరు శవాన్ని రాత్రికి రాత్రి తవ్వించి పక్కన పాతించడానికి వచ్చారయ్యా మా దారిలో. ఇది వరకు ఆదమ్మ చనిపోతే చింతల బెళగంలో శ్మశాన వాటికి స్థలం లేదని చెప్పి బొమ్మకు అగ్రహారం అయ్యా. మీ మండలంలోనే అక్కడ సమాజం